నిన్న మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన ఎన్ఐఏ మహారాష్ట్రలో అతిపెద్ద ఉగ్రవాద కుట్రను క్రాక్ చేసింది. ఐసిస్ అనబడే ఉగ్రవాద సంస్థతో కనెక్షన్ కలిగి ఉన్నారు అనే ఆరోపణలపైన 15 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిందండి. నిన్న ఉదయం ఎన్ఐఏ కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 44 లొకేషన్స్లో సర్ప్రైజ్ రైడ్స్ చేసి ఐసిస్ కుట్రపైన నీళ్లు చెల్లింది. ఒక థెఫ్ట్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల ద్వారా, ఒక పెట్టి కేసులో అరెస్ట్ అయిన నిందితుల ద్వారా ఇంత పెద్ద నెట్వర్క్ ను డీకోడ్ చేశారు. ఈ ఉగ్రవాదులు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అంటే మహారాష్ట్రలోని పడ్గా అనే గ్రామాన్ని వీళ్లకు వీళ్లే స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి పాడ్గా గ్రామాన్ని గాజాలా మార్చాలి అనుకుంటున్నారు. భారత్కు చెందిన ఒక గ్రామాన్ని లిబరేటెడ్ జోన్గా ప్రకటించడానికి మీరెవరు అని చాలా మంది మండిపడుతున్నారు. రేడ్లో వీళ్ల దగ్గర 51 హమాస్ ఫ్లాగ్స్ కూడా దొరికాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో చాలాసార్లు చెప్పుకున్నాం, హమాస్ అనేది ఒక సంస్థ కాదు, ఒక ఐడియాలజీ అని. ఈ ఐడియాలజీ యూరోప్, ఆఫ్రికా వరకే ఆగిపోదు, భారత్ వరకు కూడా పాకుతుంది అని చెప్పుకున్నాం. ఇంకా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అంతం కాకముందే హమాస్కు ఇన్స్పైర్ అయ్యి ఇండియన్ మార్కెట్లో కొంతమంది దిగారు. ముంబై మహానగరానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఇంత పెద్ద కుట్ర జరుగుతోంది. ఆ 15 మంది ఎవరు? వీళ్లకు ఐసిస్కు ఉన్న లింక్ ఏంటి? ఐసిస్ అంటే ఎవరు? ఎందుకని ఐసిస్ భారత్లో ఉగ్రవాదం చేయాలి అనుకుంటోంది? ఈ కుట్రను ఎన్ఐఏ ఎలా డీకోడ్ చేసింది వంటి డీటెయిల్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బదులుగా వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేస్తే నిన్న ఉదయాన్నే ఎన్ఐఏ టీం ఒకేసారి 44 లొకేషన్స్లో రేడ్ చేసింది. ఎన్ఐఏ రేడ్స్ ఇలాగే ఉంటాయి, సీమ్లెస్గా, ఒకేసారి కోఆర్డినేటెడ్గా ఉంటాయి. ఎన్ఐఏ అంటే భారత్ యొక్క కౌంటర్ టెర్రరిజం యూనిట్. ఉగ్రవాద దాడులను, ఉగ్రవాదులను అరికెట్టే యూనిట్ ఇది. ఎన్ఐఏ మొన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ అనే పార్టీకు ఐసిస్తో లింక్స్ ఉన్నాయి అని ఒకేసారి పాన్ ఇండియా మొత్తంలో రేడ్ చేసి దాదాపు 90 లొకేషన్స్లో ఒకేసారి రేడ్ చేసి కర్ణాటక, కేరళలో మేజర్ క్రాక్ డౌన్ చేసిన విషయం మీకు గుర్తుందా? దీని గురించి సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఆ ఆపరేషన్ని ఆపరేషన్ ఆక్టోపస్ అంటారు. ఎన్ఐఏ అంటే మామూలు యూనిట్ కాదు, నెక్స్ట్ లెవెల్లో వీళ్ళ పనితీరు ఉంటుంది. భారత్లో ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టడానికి కారణం వీళ్ళే. ఖాళిస్తాన్ ఉగ్రవాదులకైతే వీళ్ళు ఎమ్ముళ్ళ లాంటి వాళ్ళు. సో ఎన్ఐఏ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా ఎన్ఐఏ ఒకేసారి ఈ మ్యాప్స్లో కనిపిస్తున్న ఏరియాస్ పైన రేడ్ చేసింది. ఎన్ఐఏ రేడ్ చేయడానికి కారణం ఒక థెఫ్ట్ కేసు. ఆగస్టులో ఒక థెఫ్ట్ కేసులో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఇద్దరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో లింక్స్ ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులు మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్కు ఇచ్చారు. తర్వాత ఆగస్టులో ఆకిఫ్ ఆతిక్ నాచన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటే బాంబ్స్ ను తయారు చేసేవాడు. ఇతనికి కూడా ఐసిస్ తో లింక్స్ ఉండడం, ఇతను మహారాష్ట్ర మాడ్యూల్ నెట్వర్క్ లో పనిచేసేవాడు అని తెలిసింది. తర్వాత రంగంలో ఎన్ఐఏ దిగింది. దీని వెనక దాగి ఉన్న నెట్వర్క్స్ ను క్రాక్ డౌన్ చేస్తే దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇక్కడ ఐసిస్ ద్వారా భారత్ యొక్క వేరువేరు రాష్ట్రాల్లో డిఫరెంట్ మాడ్యూల్స్ వర్క్ చేస్తున్నాయి. మహారాష్ట్ర మాడ్యూల్ అని, కర్ణాటక మాడ్యూల్ అని డిఫరెంట్ గ్రూప్స్ పనిచేస్తున్నాయి. ఇక్కడ మాడ్యూల్ అంటే స్పేర్ లాంటిది. మహారాష్ట్రలో ఉన్న ఉగ్రవాదుల నెట్వర్క్ పట్టుబడితే కర్ణాటకలో ఉన్న ఉగ్రవాదులు యాక్టివేట్ అవుతారు. కర్ణాటకలో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ అరెస్ట్ అయితే మహారాష్ట్రలో ఉన్న ఉగ్రవాదులు యాక్టివేట్ అవుతారు. దీన్నే మాడ్యూల్ సిస్టమ్ అంటారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో డిఫరెంట్ టెర్రర్ మాడ్యూల్స్ వర్క్ చేస్తున్నాయి. వీటన్నిటి వెనుక ఐసిస్ ఉంది అని ఎన్ఐఏ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది చింతించాల్సిన విషయమా అంటే అవును, ఇది పెద్ద రెడ్ ఫ్లాగ్ లాంటిది. ఎన్ఐఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మహారాష్ట్ర మాడ్యూల్లో పనిచేస్తున్న ఉగ్రవాదులు ముంబై సిటీ నుండి 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడ్గా అనే గ్రామంను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. లైక్ గాజాలో ఎలాగైతే హమాస్ తమ కంచుకోటను కట్టుకుందో సేమ్ అలాగే వీళ్ళు మహారాష్ట్రలోని పాడ్గా, బోరివలిలో తమ బేస్ను నిర్మించుకున్నారు. ఎన్ఐఏ చేసిన రేడ్స్లో ఒక్క మహారాష్ట్రలోని ఈ ప్రాంతాల్లో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరిపైన ఎన్ఐఏ చేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే వీళ్ళు నిరంతరం ఫారెన్లో ఉన్న తమ హ్యాండ్లర్స్తో టచ్లో ఉన్నారు అని. ఇక్కడ హ్యాండ్లర్స్ అంటే ఐసిస్కు భారత్లో ఉన్న ఉగ్రవాదుల మధ్య వారధి లాంటి వారిని, కమ్యూనికేటర్స్ను హ్యాండ్లర్స్ అంటారు. హ్యాండ్లర్స్ యొక్క పని టార్గెట్స్ ఇవ్వడం, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడం. ఈ 15 మంది యాంటీ భారత్ కార్యక్రమాలు చేశారు అని, ఐఈడి వంటి ఎక్స్ప్లోజివ్స్ను తయారు చేశారు అని, భారత్లో ఉగ్రవాద దాడులకు ప్లానింగ్ చేశారు, కుట్ర చేశారు అని ఎన్ఐఏ స్టేట్మెంట్ ఇచ్చింది. 2 కమ్యూనిటీస్ మధ్య పీస్ను, హార్మోనీను డిస్టర్బ్ చేయాలి అని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రేడ్లో ఈ 15 మంది దగ్గర ఒక పిస్టోల్, 2 ఎయిర్ గన్స్ను సీజ్ చేశారు. వీటితో పాటు 2 ల్యాప్టాప్స్ను, 6 హార్డ్ డిస్క్ను, 3 సిడీస్ను, 30 మొబైల్ ఫోన్స్ను, 10 మ్యాగజైన్ బుక్స్ను, 68 లక్షల క్యాష్ను అండ్ 51 హమాస్ ఫ్లాగ్స్ను సీజ్ చేశారు. వీళ్ళ దగ్గర హమాస్ ఫ్లాగ్స్ ఎందుకున్నాయి? హమాస్ ఫ్లాగ్స్తో వీళ్ళని ఎవరిని రెచ్చగొట్టాలి అనుకుంటున్నారు? హమాస్ను ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే హమాస్ను భారత్ ఇంకా
అఫీషియల్గా ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు. అయితే మహారాష్ట్రలో ఉన్న నెట్వర్క్ దగ్గర హమాస్ ఫ్లాగ్స్ ఉండడం అనేది ఆలోచించాల్సిన విషయం. వీళ్లకు హమాస్కు ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే కోణం మీద విచారణ జరగాలి. ఒకవేళ లింక్స్ ఉంటే హమాస్ను భారత్ అఫీషియల్గా ఉగ్రవాద సంస్థగా ప్రకటించే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. అయితే ఎన్ఐఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ అయిన 15 మంది అమాయకమైన లేదా ఉద్యోగం లేని ముస్లిం యువతను రాడికలైజ్ చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని ఎన్ఐఏ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఈ ఐసిస్ ఎవరు, వీళ్ళెందుకు మహారాష్ట్రలో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్స్కు డైరెక్షన్స్ ఇస్తున్నారు అంటే ఐసిస్ యొక్క ఫుల్ ఫామ్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. 2014 తర్వాత దీని యొక్క పేరు ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్గా చేంజ్ చేసుకున్నారు. 1999లో దీన్ని జోర్డాన్ దేశానికి చెందిన అబూ మిసల్ అల్ జర్ఖావి అనే వ్యక్తి స్థాపించారు. 2004లో ఈ గ్రూప్ ఒసామా బిన్ లాడెన్ స్థాపించిన అల్ ఖైదాతో అసోసియేట్ అయింది. ఐసిస్ యొక్క లక్ష్యం ప్రపంచం మొత్తంలో ఇస్లామిక్ రాజ్యాన్ని లేదా ఇస్లామిక్ క్యాలిఫేట్ను స్థాపించాలి అని. ఐసిస్ అనేది ఇస్లాం యొక్క ఎక్స్ట్రీమ్ ఫామ్ అయిన సలాఫిజంను ఫాలో అవుతుంది. వీరి యొక్క ఐడియాలజీ చాలా సింపుల్. వీళ్ళు బై హుక్ ఆర్ క్రుక్ ప్రపంచం మొత్తంలో షరియా చట్టాలను తీసుకురావాలి అని చూస్తున్నారు. ఈ ఇస్లామిక్ సామ్రాజ్యానికి రాజుగా అబూబకర్ అల్ బగ్దాదీని నియమించాలి అని చూశారు. వీళ్ళు ఇన్ఫెడల్స్ పైన అంటే వేరువేరు మతస్థుల పైన జిహాద్ను ప్రకటించారు, అంటే పవిత్ర యుద్ధాన్ని ప్రకటించారు. ఐసిస్ సంస్థలో ఉన్న వారందరూ వెల్ ట్రైన్డ్ గెరిల్లా ఫైటర్స్, యుద్ధ విద్యలు తెలిసిన వారు. ఐసిస్లో న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు, ఐఈడి మేకర్స్ ఉన్నారు, పైలట్స్ ఉన్నారు, సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారు, కంప్యూటర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ కూడా ఉన్నారు. ఇలా చాలా మందే ఉన్నారు. ఐసిస్ వేరు దేశాల నుండి ఆస్పిరెంట్స్ను రిక్రూట్ చేసుకుంటుంది, జాబ్స్ ఇస్తుంది. యూరోప్ ఒకటే కాదు, ఇండియాలో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వంటి డెవలపింగ్ నేషన్స్ నుండి కూడా ఎక్కువ శాతంలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఐసిస్ ఐడియాలజీ నుండి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఐసిస్లో జాయిన్ అయ్యారు. ఈ ఐసిస్ అండ్ అల్ ఖైదాను ఒకప్పుడు ఫండ్ చేసింది అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ. బట్ ఈవెన్చువల్లీ వీళ్ళు అమెరికాకే నీళ్లు తాగించారు. 2014 ఆఖరిలో ఐసిస్ సంస్థ ఇరాక్ మరియు సిరియాలోని ఆల్మోస్ట్ 90% భూభాగాన్ని తమ కంట్రోల్లో తీసుకుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళు ఇరాక్ అండ్ సిరియాలో తమ షరియా ప్రభుత్వాన్ని స్థాపించారు. ఐసిస్ అనేది సున్నీ సంస్థ. ఇక్కడ ఇస్లాంలో షియా అండ్ సున్నీ అనే 2 సెక్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఐసిస్ ఏం చేశారు, ఇరాక్ మరియు సిరియాలో ఉన్న నాన్ సున్నీ ఇరాకీస్ను, నాన్ సున్నీ సిరియన్స్ను ఊచకోత కోసారు, తరిమేశారు. నాన్ సున్నీ అంటే సున్నీ ముస్లిమ్స్ కాని వారిని, షియా సెక్షన్స్ వారిని ఎక్స్పెల్ చేశారు, ఆస్తులు లాక్కున్నారు. మీకు మిడిల్ ఈస్ట్ రాజకీయాలు తెలియాలి అంటే షియా సున్నీ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ షియా సున్నీ గురించి 30 minutes డీటెయిల్ వీడియో చేశా, లింక్ కింద ఇస్తున్నా. సో ఐసిస్ యొక్క పాలనలో ప్రజలపైన హెవీ ట్యాక్సెస్ వేశారు. నాన్ ముస్లిమ్స్ మైనారిటీస్లో జిజియా అనే ప్రొటెక్షన్ ట్యాక్స్ను కట్టించుకున్నారు. ఇస్లాంలో కన్వర్ట్ కాకపోతే చంపుతామని బెదిరించారు. నాన్ ముస్లిమ్స్ అమ్మాయిలను మార్కెట్లో అమ్మేవారు, కిడ్నాప్ చేసేవారు, బ్లాక్మెయిల్ చేసేవారు. ఇంతవరకు ఐసిస్ సంస్థ అనుకున్నదంతా బాగా నడిచింది. 2014 జూలై వరకు ఇరాక్, సిరియాలో ఐసిస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అయితే సెప్టెంబర్ 2014లో ఐసిస్ ఏం చేసింది అంటే ఒక ప్రకటన చేసింది. ఏమని ప్రకటించింది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐసిస్ సపోర్టర్స్, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న ఐసిస్ సపోర్టర్స్ ఆ దేశాలపైన అటాక్స్ చేయడం మొదలు పెట్టాలి అని. ఎవ్వరి పర్మిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు, అటాక్స్ చేయడం మొదలు పెట్టండి అని ప్రకటించింది. దీంతో వేరు దేశాల్లో ఉన్న ఐసిస్ ఫాలోవర్స్ జిహాద్ పేరు మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచ దేశాలకు ఇది ట్రిగ్గరింగ్ పాయింట్ అయింది. ఐసిస్ను ఇలాగే వదిలేస్తే ప్రపంచం మొత్తంలో వీళ్ళ ఐడియాలజీ విస్తరిస్తుంది అని అమెరికా నేతృత్వంలో 80 దేశాలు గ్లోబల్ కోయలేషన్ అగెన్స్ట్ దాయిష్ అనే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ను, ఒక మిలిటరీ గ్రూప్ను స్థాపించుకున్నారు. ఇదంతా ఎప్పుడు 2014 ఎండ్లో జరిగింది. ఇక్కడ దేశ్ అంటే ఐసిస్ యొక్క ఇంకొక పేరు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా షరియా లా తీసుకురావాలి అనుకుంది. దానికి అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్మెంట్స్ చేసింది. ఇరాక్, సిరియాలో పుంజుకున్న తర్వాత వేరే దేశాల్లో ఆపరేషన్స్ మొదలుపెట్టింది. ఇది తెలుసుకున్న ఆ వేరు దేశాలు ఐసిస్ను, ఐసిస్ ఐడియాలజీను డిఫెండ్ చేయడానికి ఒక మిలిటరీ గ్రూప్ను స్థాపించుకున్నారు. ఈ మిలిటరీ గ్రూప్ను అమెరికా లీడ్ చేసింది. అమెరికా ఏం చేసింది, ఇరాక్లో ఐసిస్కు వ్యతిరేకంగా ఐసిస్కు విసిగిపోయి ఉన్న ఇరాక్ సెక్యూరిటీ ఫోర్సెస్కు సపోర్ట్ చేసింది. ఇరాక్ సెక్యూరిటీ ఫోర్సెస్కు అమ్యునిషన్స్, వెపన్స్ అండ్ మనీ ఇచ్చింది. ఐసిస్ అండ్ ఇరాక్ సెక్యూరిటీ ఫోర్సెస్ 2014 సెప్టెంబర్ నుండి 2019 వరకు యుద్ధం చేసుకున్నారు. దీంతో 2019లో ఐసిస్ వీక్ అయింది. సేమ్ సిరియాలో కూడా అమెరికా ఇదే స్ట్రాటజీని ఉపయోగించింది. సిరియాలో ఉన్న సిరియన్ రెబల్స్కు ఐసిస్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది. వెపన్స్, ఇంటెలిజెన్స్, ఆర్మ్స్, ఫండ్స్ ఇలా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. 2019లో ఐసిస్ పూర్తిగా వీక్ అయింది. సో ఈ ఐసిస్ నుండి పుట్టిన బ్రాంచెసే హమాస్, బోకో హరామ్, అల్ ఖైదా ఇవన్నీ. బట్ ఇక్కడ హమాస్ ఐసిస్ను ఒక్క విషయంలో వ్యతిరేకిస్తుంది. అదేంటి అంటే ఇస్లామిక్ క్యాలిఫేట్కు లీడర్ ఉండాలి అనే కాన్సెప్ట్ను
హమాస్ వ్యతిరేకిస్తుంది. హెజ్బుల్లా, ఇరాన్ దేశాలు ఐసిస్ను ఎందుకు హేట్ చేస్తాయో కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ మీరు చెప్పగలిగితే మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. సో 2019లో ఐసిస్ వీక్ అయింది అని అందరూ అనుకున్నారు. బట్ ఎన్ఐఏ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఐసిస్ ఇంకా ఆన్లోనే ఉంది. ఐసిస్ డైరెక్షన్స్లో ముంబై టెర్రర్ మాడ్యూల్ అనేది వర్క్ చేస్తోంది. సో ఈ 15 మంది భారత్లో ఏం చేయాలి అనుకుంటున్నారు? వీళ్ళ దగ్గర హమాస్ ఫ్లాగ్స్ ఎందుకున్నాయి? ఈ మాడ్యూల్స్ వెనక దాగి ఉన్న కుట్ర ఏంటి వంటి విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దయచేసి దాన్ని కూడా ఫాలో కండి. జై హింద్.